ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 11వ వచనము. నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నీ గర్భఫల విషయంలో మొదటిగా నీవు దీవించబడబోతూ ఉన్నావు. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి నీకు పుట్టబో బిడ్డలు కానీ, నీకు కలిగిన సంతాన విషయంలో కానీ నువ్వెంత మాత్రమో కూడా భయపడొద్దు. ఎందుకంటే నీ బిడ్డలను కూడా నేను దీవిస్తాను, నీ గర్భఫలాన్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు గనక ఏ విషయమైనా సరే ఈరోజు దేవుని సన్నిధిలో మనపూర్వకంగా ప్రార్థించు. అయ్యా, ఇదిగో నాకు ఇలా కలగాలని ఆశపడుతూ ఉన్నాను, నా బిడ్డలకు ఇటువంటి జీవితం కావాలని నేను కోరుకుంటున్నాను నాయన, నువ్వు దీవిస్తానని మేలు చేస్తానని నాకు తెలియజేసావు గనక తండ్రి, నా పట్ల నా కుటుంబం పట్ల మేలు చేయి ప్రభు అని ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఆయన అంటూ ఉన్నారు, నీ పశువుల విషయములో అనే మాట. పూర్వకాలం ప్రియులరా, వారికి ఎంతమందికి ఎన్ని పశువులు ఉంటే అదే ఆస్తిగా భావించేవారు. అయితే ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితాన్ని దేవుడు దీవిస్తానంటున్నాడు, నీ ఉద్యోగాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తానంటున్నాడు, నీ వ్యాపారాన్ని దేవుడు విస్తరింపజేస్తానని, మేలు కలగజేస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అపవాది ఎన్ని రకాలుగా నీకు కీడు చేయాలని వాడు తలంచినా ఈ వాగ్దానం ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ఎక్కడైతే నువ్వు నిలిచిపోయాను అని అనుకుంటూ ఉన్నావో ఈ రోజు నుంచి యేసు నామంలో నువ్వు వర్ధిల్లబోతూ ఉన్నావు. ఆమేన్. ఆయన అంటూ ఉన్నారు చూడండి, నీ నేల పంట విషయములో నీకు సమృద్ధిగా మేలు కలగజేస్తాను అని. కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా సరే నీ చేతి పనిని దేవుడు దీవించబోతూ ఉన్నాడు. నీవు నీ కుటుంబము సమృద్ధిగా జీవించున్నట్లు, నెమ్మది కలిగి బ్రతుకున్నట్లు, నీ ఇంటిలో ఈ రోజు నుంచి సమృద్ధి, సమాధానం అనే మాట ఎప్పుడు వినిపించేటట్లు దేవుడు గొప్ప మేలు నీకు కలగజేయబోతూ ఉన్నారు. ఆమెన్. అవిశ్వాసంతో నువ్వు కాదు, విశ్వాసంతో దేవునికి కృతజ్ఞత చెప్పు. తండ్రి, నువ్వు నాకు చేసిన మేలును బట్టి నీకు వందనాలు, నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు అని నువ్వెప్పుడైతే దేవునికి ప్రార్థిస్తావో, స్తుతిస్తావో నీ పరిస్థితులన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. ఆమెన్. ఇది మనుష్యునిగా నేను చెప్తున్న మాట కాదు, ఇది సజీవుడైన దేవుడు నిన్ను చూచిన నీ తండ్రి వాగ్దానాన్ని నీకు ఇస్తున్నారు. కాబట్టి ఆయన తట్టు తిరిగి ఆయనకు ప్రార్థించు. నువ్వెక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్నావో సేవకునిగా చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే యేసు నామములో నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.